ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏ అన్నయ్య అయినా చెల్లెల్ని అలాగే పెంచుతాడు. అయితే ఏంటి ఇప్పుడు? అట్లాంటి నా చెల్లెల్ని జెండెకిచ్చి పెళ్లి చేస్తాను అనుకోండి, నా చెల్లెలికి పుట్టిల్లుందయ్యా, మరి ఆ జెండెకి సొంతిల్లైనా ఉండదా? ఆన్సర్ చెప్పవయ్యా జెండే. ఆర్య ఇల్లే నా ఇల్లు. ఏంది, సొంతిల్లు లేదా? నెక్స్ట్. పొలాలు స్థలాలు గట్రా ఏమన్నా ఉన్నాయా? ఆర్య హృదయంలో నాకు చోటుంది. అవి కూడా లేవా? నెక్స్ట్. ఇదిగో, నీ బ్యాంక్ అకౌంట్ లో ఎన్ని లక్షలున్నాయా? నాకు అసలు బ్యాంక్ అకౌంటే లేదు. అంటే నీ చేతిలో దమ్మిడి కూడా లేదన్నమాట. ఆర్యవర్ధనే నా ఆస్తి. ఆర్యవర్ధనే నా ఆస్తి. సొంతిల్లు లేదు, సంపాదన లేదు, స్థలాలు లేవు, పొలాలు లేవు, చేతిలో దమ్మిడి లేదు. ఆర్యవర్ధన్ ఏనాడో చచ్చిపోయినాడు. మరి నా చెల్లెలు పెళ్లి చేసుకుని ఎట్టా పోషిస్తావో? అదేందన్నా అట్ట అంటా ఉండావు? నాకాస్తి లేదా? ఇల్లు పొలంలో నాకు వాటా ఉండాది కదా. అబ్బా, నీకు వాటా లేదని కాదు, నీ కాబోయే వాడికి నేను కట్నం ఇవ్వలేక కాదమ్మి. ఏ తాడు బొంగరం లేనోడికి నిన్నిచ్చినాను అనుకో, రేపు నీ ఆస్తి కూడా కరిగించేస్తే అప్పుడు నువ్వు ఎట్టా బతుకుతావా? అతనికి నిన్ను పోషించే స్తోమత, సామర్థ్యం అన్ని ఉండాలి కదా. చచ్చిపోయిన ఆర్యవర్ధన్ పట్టుకుని బతుకున్న శంకరానికలు తిరిగితే ఏమవుతాదే? అది కాదన్నా. ఏం కాదు, తాడు బొంగరం లేనోడికి ఇచ్చి కట్టబెట్టి నిన్ను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదమ్మే. అయితే ఈ పెళ్లి జరగకూడదని ఫిక్స్ అయిపోయారన్నమాట. అదేగా నా ప్లాను శంకరు. నువ్వు చెప్పు ఆదిశంకర్ రెడ్డి, ఈ జెండేకి వెనక ముందు ఎవరున్నారు చెప్పు? నేనున్నాను శివారెడ్డి. నీకు ఆస్తి ముఖ్యం అనుకుంటే జెండేకి నా ఆస్తిలో సగం వాటా ఇస్తాను. అందుకు నీ పనులు ఒప్పుకోవాలి కదా. రేపు ఆమె కోర్టులో కేసెత్తే నా సెల్లులో వాయిదాలు చుట్టూ తిరగాల. నా గౌరీ ఎప్పటికీ అలా చేయదు. నాకు గ్యారెంటీ లేదు శంకర్ రెడ్డి. నాకు అంతే శంకరు. ఇదిగో ఓనరు, నీకు ఆల్రెడీ కళ్ళు పోయాయి. ఇప్పుడు ఎక్కువ తక్కువ మాట్లాడావనుకో ఆ నోరు కూడా పోతుంది. అనవసరమైన విషయాల్లో దూరమాకు. ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం. ఓనర్ కూడా మా ఫ్యామిలీ మెంబరే, ఆయన మా ఇంటి మనిషే. అన్నా